ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు ఈ క్షణాన ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, రేపు ఉదయము అంటే జూలై 24వ తారీఖున ఉదయం 10 గంటలకి అక్టోబర్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శనం టికెట్లు టీటీడీ వారు స్వామివారి దర్శనం టికెట్లు విడుదల చేస్తున్నారండి. అలాగే రేపు మధ్యాహ్నం 3 గంటలకి అక్టోబర్ నెలకి సంబంధించి తిరుమల తిరుపతి రూములు విడుదలవుతున్నాయండి. దయచేసి మీరందరూ కూడా బుక్ చేసుకోగలరు. అయితే ఈ వీడియో నేను తీయటానికి మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే రేపు ఎవరైతే గనక రూములు బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో వారు దయచేసి నేను చెప్పబోతున్నటువంటి ఈ 3 ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. మొట్టమొదటిది ఏమిటి అంటే మీరు స్క్రీన్ పైన చూసారా, యూ హ్యావ్ ఆల్రెడీ బుక్డ్ అకామిడేషన్ యూజింగ్ సేమ్ మొబైల్ నెంబర్ విత్ ఇన్ 30 days అని ఉంది. అంటే ఒకే మొబైల్ నెంబర్ యూజ్ చేసి 30 రోజుల లోపల మీరు 2 సార్లు రూము బుక్ చేసుకోలేరు. ఒకే మొబైల్ నెంబర్ యూజ్ చేసి మీరు 2 సార్లు దర్శనం టికెట్ బుక్ చేసుకోలేరు. అలాగే ఒకే నెంబర్ యూజ్ చేసి మీరు ఆధార్ కార్డుతో 30 రోజుల లోపల 2 సార్లు దర్శనం టికెట్ కూడా బుక్ చేసుకోలేరు. మీకు అర్థమవుతుందా? 30 రోజుల లోపల ఒకే వ్యక్తి 2 సార్లు ఆధార్ కార్డుతో దర్శనం టికెట్ బుక్ చేసుకోలేడు. అలాగే 30 రోజుల లోపల ఒకే మొబైల్ నెంబర్తో 2 సార్లు రూములు కూడా బుక్ చేసుకోలేరు. ఇది కొత్తగా వస్తున్నటువంటి కొత్త రూల్స్ అన్నమాట. అర్థమవుతుందా? ఒకే మొబైల్ నెంబర్తో 2 సార్లు టికెట్లు బుక్ చేసుకోలేరు, 2 సార్లు రూములు బుక్ చేసుకోలేరు 30 రోజుల లోపల. ఇది గతంలో లేదు. 300 రూపాయల దర్శన టికెట్కి రీసెంట్గా అయితే రావడం జరిగింది. అలాగే మీకు మరొక ముఖ్యమైన విషయం చూపిస్తున్నా చూడండి. మీరు రేపు దర్శనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు వెబ్సైట్ ఇలా ఉంటుంది, ttddevasanam.ap.gov.in అని. మీరు రేపు ఏం చేస్తారంటే ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ దగ్గర క్లిక్ హియర్ అని ఉంది కదా, స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ 300 అని, ఇక్కడ క్లిక్ హియర్ అని క్లిక్ చేస్తే తొందరగా వెయిటింగ్ టైం అనేది తక్కువ వస్తుంది, బుక్ చేసుకోగలరు. అంతేగాని ఇక్కడ పిలిగ్రిమ్ సర్వీసెస్ దగ్గర స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అని ఇక్కడ ఉంది కదా, ఇక్కడ బుక్ చేసుకోవద్దు, ఇక్కడ క్లిక్ చేయొద్దు. అలాగే ఇక్కడ అకామిడేషన్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయొద్దు. దయచేసి ఈ లేటెస్ట్ అప్డేట్స్ ఉంది కదా, ఇక్కడ ఇటువైపునే క్లిక్ చేయండి. అప్పుడే మీకు వెయిటింగ్ టైం అనేది తగ్గుతుంది, తొందరగా బుక్ చేసుకోగలరు. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే సెప్టెంబర్ వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు అయిపోయినాయి. మీకున్నటువంటి దారి కేవలము ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో సెప్టెంబర్ లోపల స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఎల్లుండి ఉదయము అంటే 25వ తారీఖున ఉదయము 10 గంటలకు మీ అందరికీ కూడా శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అనే విధానం ద్వారా ఆగస్టు నెలకి సంబంధించి మీ అందరికీ హోమం టికెట్లు విడుదలవుతున్నాయి. చూడండి, ఇక్కడ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం సప్తగౌ ప్రదక్షిణశాల ఫర్ ఆగస్ట్ ఆర్ అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ జూలై 25 10 AM ఉంది కదా, ఇది అన్నమాట. మీకు ఒకసారి నేను చూపిస్తున్నా చూడండి. ఆగస్టు సెప్టెంబర్కి ఖాళీగా ఉన్నాయి. ఈ ఆగస్ట్ టికెట్లు అనేది ఎల్లుండి ఉదయం 10 గంటలకు విడుదలవుతున్నాయి. దయచేసి బుక్ చేసుకోండి. ఈ హోమం తర్వాత మీరు స్వామివారిని 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అర్థమైందా? అలాగే మీకు మరొక ముఖ్యమైన విషయం చూపిస్తా చూడండి. ఇక్కడ అకామిడేషన్లో కొత్త రూల్స్ ఏమిటి చూడండి. ఇక్కడ ఏమని ఉన్నారు, ఒక రూము మాత్రమే ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోగలరు, 2 రూములు బుక్ చేసుకోలేరు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమిటి, ఎవరైనా కానీ ఆన్లైన్లో రూములు బుక్ చేసుకోవాలి అంటే ఒక పర్సన్కి రూమ్ ఇవ్వరు, 2 పర్సన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏమిటి, దర్శనం టికెట్ ఉంటేనే రూమ్ బుక్ చేసుకోగలుగుతారు, దర్శనం టికెట్ లేకపోతే రూమ్ బుక్ చేసుకోలేరు. అర్థమైందా? ఈ 3 విషయాలు మీరు